పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఆయన అధికారంలో లేనప్పుడు అంతే, అధికారం వచ్చిన తర్వాత కూడా అంతే. అధికారంలో లేనప్పుడు ఆయన ఎప్పుడూ కూడా ఒక్క పనిని ఆయన బలంగా తీసుకున్నారు అంటే ఎక్కడ భయపడకుండా చాలా యుద్ధాన్నే ఆయన చేయటం అనేది గత ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఉద్యమాలే చూసాం. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదన్నా సమస్య మీద దృష్టి పెట్టారు అంటే 100% రిజల్ట్ వచ్చే వరకు కూడా దాన్ని వదిలిపెట్టరు. రీసెంట్గా ఆయన నా పనిని కనిపించాలి కానీ నేను కాదు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఆయన మాటలు చెప్పడం కంటే పనులు పూర్తి కావడమే నాకు ముఖ్యం అని మొన్న ఒక మీటింగ్లో జరిగినటువంటి పరిస్థితి చూసాం. అయితే అలాగే పిఠాపురానికి సంబంధించి అనేక కార్యక్రమాలు ఉంటాయి. నేను ఇక్కడ వచ్చానా రాలేదా, ఉన్నానా లేదా అనేది ముఖ్యం కాదు. పిఠాపురం అభివృద్ధి ముఖ్యం. ముఖ్యంగా ఇక్కడ ఈయన ఏమేమి మాట్లాడారో ఒకసారి చూపిస్తాను. పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో పిఠాపురంలో ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 30 పడకల పిఠాపురం సిహెచ్ని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశామన్నారు. పిఠాపురం జగ్గయ్య చెరువు ప్రాంతాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు 20 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని, ప్రభుత్వం ఆమోదం పొందాయని తెలిపారు. పిఠాపురం ఆర్ఓబి ఫ్లైఓవర్ అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి అటు సామర్లకోట నుంచి ఉప్పాడ వరకు వెళ్ళేటువంటి చాలామంది వాహనదారులకు, పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ వచ్చే వాళ్ళకి, లారీలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది అని తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి 9-10 నెలల్లోనే ఆయన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ తీసుకుని కంప్లీట్గా 59,70,00,000 మంజూరు చేసుకుని చేపించినట్లు కూడా తెలుస్తుంది. సుద్దగడ్డ, ఏలేరు పరివాహక ప్రాంతాల్లో ముప్పు సమస్యకు చెక్కు పెట్టేలా ఆధునీకరణ పనులు చేపట్టారు. అనుమతులు కూడా సాధించామన్నారు. ఉప్పాడ బీచ్ రోడ్డు సమస్య పూర్తిగా పరిష్కరించడంతో పాటు బీచ్ ఆధునీకరణకు, టూరిజం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసి పనులు ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్తులో పిఠాపురం గురించి దేశ ప్రజలు చర్చించుకునేలా చాలా క్లియర్గా చెప్తున్నారు. పిఠాపురం గురించి దేశ ప్రజలు చర్చించుకునేలా పిఠాపురం అభివృద్ధి దేశానికి ఒక ఆదర్శంగా నిలిచేలా చేయాలనేది తన ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అంటే ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆలోచించండి. ఆయన ఎంత నిస్వార్థంగా చేస్తారు అనే దానికి ఆయనకి రాష్ట్రం అంతా ఒకటే, కానీ పిఠాపురం అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే తనకి రాజకీయంగా ఒక అవకాశం కల్పించినటువంటి నియోజకవర్గం, తన పనితనాన్ని నిరూపించుకోవడానికి ఒక అవకాశంగా చూపించినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వరకు అయినా వెళ్తారు అని, అక్కడ నియోజకవర్గంలో ఉంటున్నారా లేదా, అసలు ఎక్కడ అంటే చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఆయన నియోజకవర్గంలో కనిపించట్లేదనే ప్రచారాన్ని చేసుకుంటూ కొంతమంది ఏదో ఒక రకంగా క్రియేట్ చేయాలనే సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఏమన్నా ఎక్కువగా ఉండి అక్కడ ఏమన్నా అనేక సమస్యలు పరిష్కరించారా? ఆఖరికి పులివెందుల్లో కూడా ఎప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నలు వెళ్ళినటువంటి రోడ్లు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి 9 నెలల్లో పులివెందులకు కూడా వేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది ఎంతోమంది వాళ్ళ సొంత నియోజకవర్గాలకి వాళ్ళు వెళ్ళాల్సిన పని లేదు. వాళ్ళ ఉన్నటువంటి అధికారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు అని ఈసారి పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు. పిఠాపురంకి సంబంధించినటువంటి అనేక సమస్యలు, ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా చాలా ఫాస్ట్గా క్లియర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధపడుతున్నారని కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే దేశం గర్వించదగ్గ ఒక నియోజకవర్గాన్ని, పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు దేశానికి, ప్రపంచానికి మరికొద్ది రోజుల్లో అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా పరిచయం చేయబోతున్నారు.